గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించడానికి కోసం ఒక వినూత్నమైన కార్యక్రమం ఈ పల్లె పండుగ కార్యక్రమం అధ్యక్ష. దానికి అనుగుణంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన రహదారుల నిర్మాణం, సైడ్ కాలువ నిర్మాణం, వీటి కోసం ప్రత్యేకంగా దృష్టి సారించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అనుమతించిన పనులతో కూడిన ఒక కార్యక్రమం ఈ పల్లె పండుగ కార్యక్రమం అధ్యక్ష. పల్లె పండుగ కింద చేపట్టే ప్రధాన పనులు పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్లు, అదేవిధంగా పశువుల తొట్టెలు, సీసీ రోడ్లు, సిమెంట్ కాంక్రీట్ రోడ్లు, బీటీ రోడ్లు, క్షేత్ర చెరువులు, ఉద్యానవనకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు, కుటుంబ కంపోస్ట్ గుంతలు, వ్యక్తిగత ఇంకుడు గుంతలు, మ్యాజిక్ డ్రైన్ల అధ్యక్ష. అయితే ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 90% కేంద్ర ప్రభుత్వం నుంచి 10% ప్రభుత్వం నుంచి మన వేతనాల కోసం అందిస్తారు అధ్యక్ష. ఈ రోజు వరకు అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం గౌరవ సభ్యులు అడిగినట్టు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనకి విడుదలైన నిధులు ఈ బడ్జెట్లో మొత్తం 4,351 కోట్ల అధ్యక్ష. అందులో భాగంగా వేతనాల కోసం 4,164 కోట్ల రూపాయలు విడుదలగా అయినాయి. మెటీరియల్ గ్రాంట్ కింద 187 కోట్లు విడుదలైన అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు మంజూరైన పనులకు రాష్ట్ర వాటాగా మరియు రాష్ట్ర పథకాల కింద చేపట్టిన పనులపై మూలధన వ్యయం నిమిత్తం అంటే ఇది శాసకీ ఫండ్స్ అంటారు అధ్యక్ష. దీని కింద రాష్ట్రాలకి ప్రత్యేక సహాయం కింద పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి 1,342 కోట్ల రూపాయలు కేటాయించడమైంది అధ్యక్ష. ఈ వివరాలు నేను గౌరవ సభ్యులకి తెలియపరుస్తున్న అధ్యక్ష. స్టేట్ షేర్ ఆఫ్ PMGSY ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 229.75 crores అధ్యక్ష. 23-24 స్టేట్ షేర్ ఆఫ్ PMGSY ఈజ్ 125.50 crores. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం అందించిన 2024-25 వాటా కింద కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని 149.09 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది 43,70,00,000 అధ్యక్ష. 2025-26 సంవత్సరానికి రాష్ట్ర వాటాగా PMGSY కింద మనకు వచ్చింది 2,028 కోట్ల రూపాయల అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండర్ ద స్టేట్ స్కీమ్ ఈజ్ 566 crores అధ్యక్ష. రామకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు చాలా విపులంగా ఇచ్చిన సమాధానానికి ధన్యవాదాలు తెలియపరుస్తూ అధ్యక్ష, గౌరవంగా మనం ప్రతి గ్రామంలోకి వెళ్ళగలుగుతున్నాం అంటే పల్లె పండుగ కార్యక్రమం తర్వాత వేలాది కోట్ల రూపాయలతో వేలాది కిలోమీటర్ల రోడ్లు వేయగలిగాం అధ్యక్ష. గర్వంగా మనం ఈ పనులు చేయగలిగామని ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పగలుగుతున్నాం. వీటిలో ముఖ్యమైనవి అధ్యక్ష, మనకి గతంలో అయితే 90-10% ఏదైతే ఉందో అది వచ్చే ఏప్రిల్ నుంచి కేంద్ర నిబంధనలు మారటం వల్ల మనం 40% పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం 60% పెడుతుంది అధ్యక్ష. దానికి కావాల్సిన బడ్జెట్ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన గత ప్రభుత్వం మీద ఈ మాత్రం భారం కూడా పడడం చాలా కష్టం అధ్యక్ష. అయినా సరే ఈ బడ్జెట్లో 8,000 కోట్ల రూపాయలు జీరాంజీకి కేటాయించడం అభినందించదగినటువంటి విషయం అధ్యక్ష. ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటో అధ్యక్ష అంటే మనకి ఏవైతే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయో వచ్చే వేసవి కాబట్టి జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం వాడుకోకుండా రద్దు అయినటువంటి ఫంక్షన్ని మళ్ళీ కేంద్రంతో మాట్లాడి ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు అవి ఎక్స్టెండ్ చేయించి మళ్ళీ 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొదటి విడతగా 12,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఏదైతే కోరుతున్నారో అవి వేసవి కాలంలో త్వరితగతిన ఆ స్కీములు ఏవైతే ఆన్లైన్లో ఉన్నాయో అవి పూర్తయ్యేటట్టు, పైప్ లైన్లు ఉన్నవి పూర్తయ్యేటట్టు, కొన్ని ఆగిపోయినాయి, కొన్ని మధ్యలో ఆగిపోయినాయి నిధులు లేక. దయచేసి వేసవి ముందు ఆ కార్యక్రమాలు త్వరితగతిన చేపట్టే విధంగా తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా గతంలో NRGS కూడా నిధులు ఇవ్వకుండా విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి చాలా మందికి వేలాది కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఆపేశారు అధ్యక్ష. అవి కూడా ఈ ప్రభుత్వం వచ్చాక వారు చొరవ తీసుకొని వాటి ఎంక్వైరీలన్నీ పూర్తి చేసి వారికి నిధులు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య అధ్యక్ష, మన ప్రతి గ్రామంలో డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. రోడ్లు అయితే వేయగలిగాం కానీ డ్రైనేజ్ వరకు ఈ నిధులు ఖర్చు పెట్టే అవకాశం గత ఏడాది ఇవ్వలేదు అధ్యక్ష. ఈ ఏడాది అయినా సరే ఏప్రిల్ నుంచి జీరాంజీ పథకం వస్తుంది కాబట్టి అందులో ఎందుకంటే డ్రైనేజ్ సమస్య ప్రతి గ్రామంలో చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష.
అది ప్రత్యేకించి దృష్టి పెట్టి 1-2 సంవత్సరాలు డ్రైనేజ్లో కొంత అమౌంట్ కేటగిరీ కొంత పర్సెంటేజ్ డ్రైనేజ్కి పెట్టాలన్నది పెట్టుకుంటే ప్రతి గ్రామంలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. దీంతో పాటు మనకి ఈ జీరాంజీ వచ్చాక మనకి పని దినాలు గతంలో అయితే 100 పని దినాలు ఉన్నాయి, ఇప్పుడైతే ఏప్రిల్ నుంచి 125 పని దినాలు వస్తాయి. కాబట్టి 5 కోట్ల పని దినాలు అదనంగా మన రాష్ట్రానికి వస్తున్నాయి అధ్యక్ష. అంటే 25 కోట్ల పని దినాలతో ఇంకా ఎక్కువగా పని చేయించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతూ ఇంకొక ముఖ్యమైన విషయం, మనకి మార్చి వరకు పేమెంట్స్ చాలా బాగా వచ్చాయి అధ్యక్ష. చాలా మంది పనులు చేసుకున్నారు, చాలా క్వాలిటీ కంట్రోల్ జరుగుతూ ఉంది, విజిలెన్స్ ఎంక్వైరీస్ అన్ని బాగా జరుగుతున్నాయి అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం వల్ల, నిధులు మళ్లించడం వల్ల కేంద్రం నుంచి నిధులు వచ్చేది ఆగిపోయింది. కాబట్టి మార్చి నుంచి పేమెంట్స్ అవటం లేదు అధ్యక్ష. ఇవి వెంటనే పేమెంట్స్ కావాల్సిన చర్యలు కూడా ఉప ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. త్వరితగతిన పేమెంట్లు చాలా మంది వడ్డీలు కట్టుకోలేక దాని భారం అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. నిధులైతే ఇప్పుడు పల్లె పండుగ 2వ విభాగానికి ఇంకా 6,000 కోట్ల రూపాయలు మంజూరు చేసే కార్యక్రమం చేసినప్పటికీ ఆ పాత పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతిన వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను. సార్ చంద్రమోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు దీంట్లో ఎన్ఆర్ఈజిఎస్లో చాలా మార్పులు వచ్చినాయి అధ్యక్ష. ఇప్పుడు సపోజ్ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పరిధిలో మోర్ దాన్ 20 వర్క్స్ కానీ ఉంటే కొత్త శాంక్షన్స్ రావట్లేదు అధ్యక్ష. అవన్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే అబోవ్ 50 lakhs వర్క్స్ మనం శాంక్షన్ చేసుకున్నాం అధ్యక్ష. వాటన్నిటిని బిలో 50 lakhs చేయడం కోసం క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రొసీజర్ కొత్తగా స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. వీటన్నిటిని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలో మంత్రి గారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు సీనియర్ కొంతా రామకృష్ణ గారు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు, ఏ విధంగా ఒక మార్పు కోసం గ్రామీణ ప్రాంతాల్లో మన ప్రభుత్వం వచ్చినాక చేపట్టిన చర్యల గురించి చాలా చక్కగా వివరించారు అధ్యక్ష. అధ్యక్ష, చాలా గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను, ఈ పల్లె పండుగ ఒకటి కింద అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు మనం వేయగలిగాం అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో, రెండో సంవత్సరంలో ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమంలో ఇప్పటి వరకు దాదాపు 1,594 కిలోమీటర్లు సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానీ మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేసుకోగలిగాం అధ్యక్ష. సైడ్ కాలువల గురించి చెప్పారు అధ్యక్ష. దీని గురించి కూడా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఒక వినూత్నమైన కార్యక్రమం పైలట్ ప్రాజెక్టుగా మ్యాజిక్ డ్రైన్స్ అని టేకప్ చేశారు అధ్యక్ష. పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటి వరకు రాష్ట్రంలో 28.31 కిలోమీటర్లు పూర్తి చేసుకోగలిగాం. అది చాలా చోట్ల సక్సెస్ఫుల్ అయింది అధ్యక్ష. ఆ మోడల్ని ఇతర జిల్లాల్లో కూడా తీసుకెళ్లే విధంగా అక్కడున్న సిబ్బందిని మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కూడా అటువంటి నైపుణ్యం వచ్చేటట్టు ప్రక్రియ చేపడుతున్నాం అధ్యక్ష. జల్ జీవన్ మిషన్ గురించి చెప్పారు అధ్యక్ష. ఈ ప్రశ్నకు సంబంధం కాకపోయినా నేను సమాధానం చెప్పగలుగుతాను. ఎందుకంటే వాస్తవంగా గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో రాష్ట్ర ప్రజలకి అందించాల్సిన తాగునీటి పైన మనందరం కూడా తెలుసుకోవాలి అధ్యక్ష. 13,300 కోట్ల రూపాయలు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్ కింద శాంక్షన్ చేస్తే ఉపయోగించుకోలేకపోయారు అధ్యక్ష. రాష్ట్రానికి అందించాల్సిన వాటా కూడా అందించకుండా కేవలం 2,200 కోట్ల రూపాయలతోటి వీళ్ళు తూతు మంత్రంగా, అది కూడా ఒక సంవత్సరం ముందు చేపట్టి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేతనాల విషయంలో మనకు వచ్చేది 100% వస్తుంది అధ్యక్ష. ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎక్కడైతే మనకి మెటీరియల్ పేమెంట్ ఉందో ఆ కంపోనెంట్ 75%, 25% రేషియోలో ఉంటుంది అధ్యక్ష. కాబట్టి గౌరవ సభ్యులు చెప్పినట్టు, అదేవిధంగా కింద సోమిరెడ్డి గారు కూడా చెప్పినట్టు అధ్యక్ష, విబీజీ రామ్జీ గైడ్ లైన్స్ ఇంకా పూర్తిగా రాలేదు అధ్యక్ష. అందువల్ల కూడా కొంచెం జాప్యం జరుగుతుంది పేమెంట్ విషయంలో కానివ్వండి. గౌరవ సభ్యులు చెప్పినట్టు ఒక గ్రామంలో, ఒక పంచాయతీలో 20 కన్నా ఎక్కువ వర్కులు టేకప్ చేయకూడదు అనేది ఒక కొత్త నిబంధన అధ్యక్ష. దీనికి మన్రేగా కింద ఉన్న సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాల్సిన సందర్భం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మన పంచాయతీరాజ్ విభాగం కూడా కొత్తగా సాఫ్ట్వేర్ ఒకటి తయారు చేసి ఎక్కడైతే వర్క్స్ జరుగుతున్నాయో రియల్ టైం మానిటరింగ్ జరిగేటట్టు మనం ఈ రోజున ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు సమాచారం పెట్టాం అధ్యక్ష. ఇంక్లూడింగ్ మన ట్యాక్స్ కలెక్షన్ కూడా డిమాండ్ ఎంత ఉంది, ఎంతవరకు ప్రజలకు దాన్ని చెల్లించగలిగారు, ఏ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చాలా పారదర్శకంగా తీసుకెళ్ళగలుగుతున్నామో డైరెక్ట్గా వెబ్సైట్ ద్వారానే మనం ఈరోజు మన రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చాం అధ్యక్ష. ఖచ్చితంగా గౌరవ సభ్యులు కోరినట్టు పేమెంట్స్ ఇంకొంచెం డ్యూ ఉన్నవి అన్నీ కూడా తప్పకుండా వాటికి ప్రాధాన్యత ఇచ్చి వీలైనంత వరకు త్వరలోనే వాటిని క్లియర్ చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 129